గోరా ప్రగతి ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం. ఈరోజు మనం శిక్షణతోనే లక్ష్యాల ఛేదన అనే అంశం గురించి తెలుసుకుందాం. కృత్రిమ మేధ, మెషిన్ లెర్నింగ్, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్, బ్లాక్ చైన్ టెక్నాలజీ, రోబోటిక్స్, సైబర్ భద్రత, బిగ్ డేటా అనలిటిక్స్, వర్చువల్ రియాలిటీ, 5G, 3D ప్రింటింగ్, క్వాంటమ్ కంప్యూటింగ్, మెటావర్స్లను నవయుగ వైతాళిక సాంకేతికతలుగా పరిగణిస్తున్నారు. వీటిలో కృత్రిమ మేధకు జనజీవితాలు, పని పాటలను, బయటి ప్రపంచంతో సమన్వయాన్ని విప్లవీకరించే సత్తా ఉంది. దాంతో మానవాళి భవిష్యత్తు రూపాంతరం చెందబోతోంది. ఆ కొత్త సాహసిక ప్రపంచంలో నెగ్గుకొచ్చేలా మన యువతకు ఏఐలో ఉత్తమ నైపుణ్యాలను అలవర్చాలి. వచ్చే దశాబ్దంలో ఏటా 80 లక్షల మంది భారతీయ యువజనులు కొత్తగా ఉపాధి విపణిలోకి ప్రవేశిస్తారని అంతర్జాతీయ కార్మిక సంస్థ 2023 నివేదిక తెలిపింది. వీరు జాతీయ, అంతర్జాతీయ ఉపాధి అవకాశాలను అందిపుచ్చుకుని రాణించే విధంగా శిక్షణ ఇవ్వాలి. ప్రపంచంలో వివిధ రంగాల్లోకి కృత్రిమ మేధ చొచ్చుకుపోతోంది. రానున్న సంవత్సరాల్లో ఏఐ కొత్త మార్కెట్ అవకాశాలను, భారీ ఉపాధిని సృష్టించనుంది. 1995లో ప్రపంచాన్ని కుదిపేసిన ఇంటర్నెట్ ప్రభంజనం కన్నా పెద్దదైన ఏఐ ఉప్పెనను వీక్షించబోతున్నామని మైక్రోసాఫ్ట్ CEO సత్య నాదెళ్ల వ్యాఖ్యానించారు. మైక్రోసాఫ్ట్ ఏఐని చేపట్టి ఉన్నత శిఖరాలకు పరుగుతీస్తోంది. ప్రపంచం ఏఐ స్వర్ణయుగంలో ప్రవేశిస్తోందని, అది మానవాళికి మేలు చేస్తుందని సత్య నాదెళ్ల ఉద్ఘాటించారు. మైక్రోసాఫ్ట్తో పాటు గూగుల్ వంటి బడాటెక్ సంస్థలు పెద్ద ఎత్తున ఏఐ సాంకేతికతలను చేపడుతున్నాయి. భారత్లో 25 ఏళ్లలోపు వయసు వారిలో నిరుద్యోగం 42% అని అజీం ప్రేమ్జీ విశ్వవిద్యాలయం 2023 నివేదిక తెలిపింది. ఏఐ, మెషిన్ లెర్నింగ్ రంగాల్లో 48% యువతకు ఉపాధి అవకాశాలు అందిపుచ్చుకునే అర్హతలున్నాయని 2023 నాటి ఇండియా గ్రాడ్యుయేట్ నైపుణ్య సూచి వెల్లడించింది. భారత్లో 2027 కల్లా 1.62 కోట్ల యువజనులకు ఏఐ, ఆటోమేషన్లలో శిక్షణ ఇవ్వాల్సి ఉంటుందని సర్వీస్ నౌ పియర్సన్ 2023 నివేదిక అంచనా వేసింది. రాబోయే 5 ఏళ్లలో ఈ రంగంలో 47 లక్షల ఉద్యోగాలు అందిస్తాయని తెలిపింది. ఏఐ వల్ల పారిశ్రామిక ఉత్పత్తి రంగం సాంకేతికంగా పెద్ద కుదుపునకు లోనవుతుందని ఈ నివేదిక వెల్లడించింది. తరువాత ఆరోగ్య సంరక్షణ, వ్యవసాయం, సరుకుల బట్వాడా, టోకు, చిల్లర వర్తకాలు, సరుకుల రవాణా, నిల్వ, భవన నిర్మాణ రంగాల్లో పెను మార్పులు వస్తాయి. పారిశ్రామిక వస్తూత్పత్తి రంగంలో 23% కార్మిక బలగానికి ఆటోమేషన్, ఏఐలలో శిక్షణ ఇవ్వాల్సి వస్తుంది. అనంతరం వ్యవసాయం, అడవుల పెంపకం, మత్స్య పరిశ్రమల్లో 22% మందికి, టోకు, చిల్లర వర్తకాల్లో 11.6% మందికి, సరుకుల రవాణా నిల్వ రంగంలో 8%, నిర్మాణ రంగంలో 7.8% సిబ్బందికి కొత్త నైపుణ్యాలను నేర్పాల్సి వస్తుంది. డిజిటల్ నైపుణ్యాల విషయానికి వస్తే 2027 కల్లా భారత్కు అదనంగా 75,000 మంది అప్లికేషన్ డెవలపర్లు, 70,000 డేటా అనలిస్టులు, 65,000 మంది డిజిటల్ ప్లాట్ఫామ్ యజమానులు, 65,000 మంది ప్రొడక్ట్ ఓనర్లు, 55,000 మంది ఇంప్లిమెంటేషన్ ఇంజనీర్లు అవసరపడతారు. భావి సాంకేతిక సిబ్బందిని తయారు చేయడానికి సర్వీస్ నౌ, ఫ్యూచర్ స్కిల్స్, నాస్కామ్లు కేంద్ర ఎలక్ట్రానిక్స్, సమాచార సాంకేతిక శాఖలతో కలిసి పనిచేస్తున్నాయి.
ఏఐ, బిగ్ డేటా వంటి వినూత్న సాంకేతికతల్లో శిక్షణ పొందే యువజనులు భావి డిజిటల్ భారతానికి కీలకమవుతారు. ఏఐ, ఆటోమేషన్ల వల్ల 2025 కల్లా భారత జీడీపీకి అదనంగా $50,000 కోట్ల సమకూరుతాయని నాస్కామ్ అంచనా. దీన్ని దృష్టిలో ఉంచుకుని భారత ప్రభుత్వం మన యువతకు అధునాతన శిక్షణ గడపడానికి చర్యలు తీసుకోవాలి. విద్యార్థులు కొత్త సాంకేతికతలపై లోతైన అవగాహన ఏర్పరచుకోవాలి. పారిశ్రామిక వృత్తి నిపుణులతో విద్యార్థులకు అతిథి ప్రసంగాలు, కార్యశిబిరాలు నిర్వహించాలి. ఇంటర్న్షిప్ అవకాశాలు ఇవ్వడము కీలకాంశం. ఏఐ శిక్షణ ద్వారా యువజనులకు ఉద్యోగాల్లో రాణించే అర్హత, నైపుణ్యాలు సమకూరుతాయి. విస్తరిస్తున్న ఏఐ రంగంలో శిక్షణ పొందడం వల్ల ఉపాధి అవకాశాలను అందిపుచ్చుకోగలుగుతారు. ఏఐలో నిష్ణాతులైన యువజనులు స్వయంగా వ్యవస్థాపకులుగా మారగలుగుతారు. నవకల్పనలకు సారథులవుతారు. వారికి ప్రపంచవ్యాప్తంగా అవకాశాల ద్వారాలు తెరుచుకుంటాయి. సామాజిక మార్పునకు వారు దోహదం చేయగలుగుతారు. యువతకు ఏఐ శిక్షణ అనేది దేశ భవితకు పెట్టుబడి వంటిది. వారికి సమర్థ శిక్షణ ఇవ్వగలిగే అధ్యాపకులను, శిక్షకులను తయారు చేసుకోవాలి. ఉన్నత విద్యా సంస్థలు దీనిపై దృష్టి కేంద్రీకరించాలి. కృత్రిమ మేధాబోధన శిక్షణకు ఉత్కృష్ట కేంద్రాలను నెలకొల్పాలి. ఈరోజు మనం శిక్షణతోనే లక్ష్యాల ఛేదన అనే అంశం గురించి తెలుసుకున్నాం కదా. మరొక అంశంతో మళ్ళీ కలుద్దాం. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్ల వ్యూస్ సాధించిన డాక్టర్ సమరం మల్టీ ఛానల్ నెట్వర్క్ సమర్పించు గోరా ప్రగతి ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి. Please download Samaram multi-channel app and watch your favorite channels from your mobile. App available on Google Play Store and subscribe to the channels.